నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుసగా ఒక తలనొప్పి తర్వాత ఇంకొక తలనొప్పులు పెద్ద ఎత్తున ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవానికి ఆర్ఎస్ఎస్ఏ ఇవాళ బీజేపీకి ఒక తలనొప్పిగా మారిందా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే నిజంగా వాస్తవానికి అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆర్ఎస్ఎస్ మాకు ఎన్నికల్లో అవసరం లేదు అని బీజేపీ నాయకులు స్వయంగా నడ్డానే చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత ఎన్నికల తర్వాత మొన్నటికి మొన్న ఒక రోజు క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఇంకా ఎవరూ మర్చిపోలే. కానీ ఇట్లాంటి సందర్భాల్లో మరొకసారి మరో ఆర్ఎస్ఎస్ నేత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దేవుడే ఇవాళ స్క్రిప్ట్ ప్రకారమే ఇవాళ 240 సీట్ల వద్ద బీజేపీని ఆపేశాడు అని చెప్పాడు. మరి ఇట్లాంటి సందర్భాల్లో మోదీకి ఖచ్చితంగా దీన్ని ఎట్లా మోదీ అర్థం చేశారు? ఎందుకంటే సాక్షాత్ దేవుడే నన్ను ఒక కార్యంతో దేవుడే నన్ను పంపించాడు, నాకు బయలాజికల్గా సంబంధం లేదు, నేను దేవుడిని, దేవుడు ఒక కార్యం కోసం నన్ను పంపించాడు అని చెప్పినటువంటి నరేంద్ర మోదీకి ఇవాళ ఆర్ఎస్ఎస్ వరుసగా చురుకలు అంటిస్తూ ఉంది. వాస్తవానికి కూడా బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్, కానీ ఇవాళ వరుసగా ఆ పార్టీ పైన వరుసగా విమర్శలు చేస్తోంది. అంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రానటువంటి పరిస్థితి. 543 సీట్లు ఉన్నటువంటి లోక్సభలో మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ 272. అయితే దాని కమలానికి కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అబ్ కీ బార్ 400 కీ పార్ అనే లక్ష్యం పెట్టుకుంది, 400 పైచిలకు పెట్టుకుంది, కానీ గురి తప్పింది. దీంతో ఇవాళ ఎన్డీఏ విపక్షమైనటువంటి టీడీపీ, జేడీయూ, శివసేనల పైన ఆధారపడాల్సినటువంటి దుస్థితికి బీజేపీ దిగజారినటువంటి నేపథ్యం. అంటే మొత్తంగా ఎన్డీఏ కూటమికి 293 సీట్లు ఇవాళ ఉన్నాయి. దాంతో ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ సహకరించకపోవడంతో ఇవాళ బీజేపీకి జాతీయ స్థాయిలో మరియు ముఖ్యంగా నార్త్ స్టేట్లో సీట్లు తగ్గాయి అనే వాదన ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇవాళ ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన పైన పరోక్షంగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రస్తుతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అహం పెరిగిపోవడం వల్లే ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వచ్చాయి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూనే బీజేపీ పేలవైనటువంటి పనితీరుకు అహంకారమే కారణం అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా జైపూర్ సమీపంలో ఉన్నటువంటి కొనాటాలో గురువారం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ రామభక్తితో మెలిగేవారు క్రమంగా అహంకారులుగా మారారు. అయితే అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ అహంకారం కారణంగా రాముడు 241 సీట్ల వద్దే ఆపేశాడు అని ఆయన స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాట. ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 241 సీట్లు మాత్రమే గెలుచుకున్నటువంటి పరిస్థితి. మెజారిటీ మార్కును కూడా దాటలేకపోయింది. ఈ వ్యాఖ్యల్లో ప్రధానంగా అదే కనిపిస్తుంది. మరి 2014-19లో స్వయంగా మెజారిటీ సాధించినటువంటి బీజేపీ ఈసారి మాత్రం మెజారిటీ మార్కును కొంత దూరంగా ఉండిపోయింది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ కొంత పేలవమైనటువంటి పనితీరు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నాయకులు ఇంద్రకుమార్ కొంత అహంకారం కారణమని చెప్పటం, ఆరోపణలు చేయటం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనుక ప్రధానంగా చూస్తే రామభక్తితో మెలిగేవారు క్రమంగా దురహంకారంతో అలవారుతున్నారని, రాముడు పూజించే వాళ్ళలో అహం పెరిగిపోయింది, ఆ పార్టీని అతిపెద్దగా పార్టీగా ప్రకటించారు, చివరికి ఏం జరిగింది, వాళ్ళు అనుకున్నది జరగలేదు, అయితే అహంకారం కారణంగా రాముడు వాళ్ళని 241 వద్దే ఆపేశాడు అనేది ఇవాళ ఇంద్రేష్ కుమార్ స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. ఇది ఖచ్చితంగా బీజేపీ పునరాలోచించుకోవాలి. ఎందుకు ఓడిపోయామో పునరాలోచించుకోవాలి. ఆర్ఎస్ఎస్ లోటు అర్థం చేసుకోవాలి. మరి వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఒకటే కారణమా, ఇతరత్ర ఇంకేమన్నా కారణమా అంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్టుగా అహంకారం అని చెప్తున్నారు కదా. వాస్తవానికి బీజేపీ నాయకులు రామభక్తులైనటువంటి బీజేపీ నాయకులు, రామభక్తులు కానటువంటి వాళ్ళు ఎవరైనా బీజేపీకి ఓటేసారా, అసలు వాస్తవానికి ఏం జరిగిందనే పోస్ట్ మార్టం పూర్తి స్థాయిలో బీజేపీ చేసుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. అందుకని ఇవాళ ఆర్ఎస్ఎస్ పదే బీజేపీని ఇవాళ నిందిస్తూ ఉంది. అయితే లోక్సభ ఎన్నికల్లో 240 సీట్లు గెలుచుకున్నప్పుడు కూడా మెజారిటీ మార్కును కూడా దాటలేకపోయింది బీజేపీ. దాన్ని ఉద్దేశించి వాళ్ళ పదే ఆర్ఎస్ఎస్ వాళ్ళ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి 2014 తర్వాత పార్టీకి ఇది అత్యంత దారుణమైనటువంటి ఒక ఎన్నికగా చెప్పాలి. అయితే ఆయన ప్రతిపక్ష కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఆ కూటమి లక్ష్యంగా కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. ఎందుకంటే యాంటీ రామ్ అని టేబుల్ చేశారు, విపక్ష కూటమి పేరు ప్రస్తావించకుండా రాముడిపై విశ్వాసం లేని వారిని ఏకంగా 234 వద్ద నిలిపేశారు ఇవాళ దేశ ప్రజలు. అంటే దేవుడి న్యాయం, నిజం,
ఆనందదాయకమని ఆయన చెప్తున్నారు. అంటే లోక్సభ ఎన్నికల్లో భారత కూటమికి అంటే ఇండియా కూటమి 234 స్థానాలు కైవసం చేసుకుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొంత ప్రజాసేవలో వినయం ఎక్కువ ప్రాముఖ్యతను బోధించినటువంటి కొద్ది రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ ఆర్ఎస్ఎస్ నేతగా ఉన్నటువంటి ఇంద్రేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది. భగవత్ ఇలా అన్నారు, నిజమైనటువంటి సేవకుడు గౌరవాన్ని కాపాడుకుంటాడు, అతను పని చేసేటప్పుడు అహంకారాన్ని కొంత అనుసరిస్తాడు, నేను ఈ పని చేశాను అని చెప్పే అహంకారం అతనికి లేదు, ఆ వ్యక్తిని మాత్రమే నిజమైనటువంటి సేవకుడిగా అని కూడా పిలుస్తారని చెప్పే ప్రయత్నం మోహన్ భగవత్ చేశాడు. అంటే భగవత్ అహింస సత్యం సూత్రాలను ఉదహరిస్తూ అందరి పట్ల నిరాడంబరత సద్భావన ఆవశ్యకతను నొక్కి మరి చెప్పినటువంటి పరిస్థితి. అంటే ప్రతిపక్ష ఇండియా కూటమిని కూడా రాముడికి వ్యతిరేకంగా అభివర్ణించారు, కానీ రాముడి పైన విశ్వాసం లేని వారికి ఏకంగా 234 సీట్లు వద్ద ఇవాళ నిలిపినటువంటి పరిస్థితి. దేవుడి న్యాయం నిజం ఆనందదాయకమని ఇవాళ ఇంద్రేష్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఇటీవల ఎన్నికల ఫలితాలపైన కూడా ఏదైతే మోహన్ భగవత్ చెప్పాడో ఆయన ఇవాళ వాస్తవానికి బీజేపీ నాయకులకి సైద్ధాంతిక గురువు అని కూడా చెప్పుకోవాలి. కానీ ఆ సైద్ధాంతిక గురువు ఇవాళ విమర్శలు చేస్తుంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రజాసేవలో వినయం యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ నాయకులు మోదీ కా పరివార్ ఏదైతే అహంకారంతో మోదీ 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 అని ఇన్ని రోజులు చెప్పారో ఇవాళ మోదీ కా పరివార్ స్పష్టంగా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది, అహంకారం వీడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఆర్ఎస్ఎస్ నేతలు ఉన్నారో వాళ్ళే ఇవాళ అహంకారానికి పోయారు అని చెప్తున్నటువంటి క్రమంలో స్పష్టంగా అహంకారాన్ని వీడాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అసలు ఈ వ్యాఖ్యలు చూస్తుంటేనే అంటే ఒకరోజు మోహన్ భగవత్ మరోవైపు ఇంద్రేష్ ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటేనే ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఎంత మేర రిఫ్ట్ కనిపిస్తుందో అర్థమవుతుంది, అంటే ఎంత మేర గ్యాప్ ఉందో అర్థమవుతుంది. ఒకప్పుడు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి దగ్గర నుంచి ఇవాళ పూర్తిగా ఆర్ఎస్ఎస్ సహకరించినటువంటి పరిస్థితికి బీజేపీ స్వయంగా తీసుకొచ్చింది. అంటే ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ స్పష్టంగా స్వయంకృతాపరాధంగా కనిపిస్తోంది. వాళ్ళు ఎంత గైడ్ చేసి కొంత మావటివాడిలాగా మావటివాడు ఏనుగుని ఏ విధంగా అయితే ముందుకు నడిపిస్తాడో ఏనుగు తన గొప్ప బలశాల అనుకుంటుంటుంది, కానీ ఆ ఏనుగును నడిపిస్తుంది ఎవరంటే పక్కన ఉన్నటువంటి మావటివాడు. ఆ మావటివాడి వాళ్ళ కూర్చుతున్నప్పటికి కూడా బీజేపీకి బలుపు వెలగట్ల, అంటే బీజేపీకి జ్ఞానోదయం కావట్లేదు. వాస్తవానికి వాళ్ళు ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని కూడా అదే. మరొకసారి అహంకారపూరితంగా పోవద్దు, నెక్స్ట్ 5 ఏళ్ళలోనే ఒక అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీని. ఒకవేళ మరొకసారి ఇదే రామ మందిరం అని లేకుంటే ఇదే హిందుత్వ ఎజెండా తోటి ఇదే అహంకార ధోరణితోటి ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఏ క్షణమైన ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి పక్క పార్టీలతోటి మిత్రపక్ష పార్టీలతోటి ప్రజలతోటి అహంకారపూరిత ధోరణి అవసరం లేదు, సేవకుడుగానే ఉండాలి అని చెప్పే ప్రయత్నం ఇవాళ ఆర్ఎస్ఎస్ తమ వ్యాఖ్యల ద్వారా చేస్తుంది. వాస్తవానికి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఏనుగు మావటివాడి కథే గుర్తొస్తుంది. మొత్తం మీద పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య రిఫ్ట్ అయితే కనిపిస్తోంది. ఇది ఎక్కడికి ఫుల్ స్టాప్ పడుతుంది, దీనికి ఎండ్ కార్డ్ ఏముంటుందని మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ వరుసగా రియాక్ట్ అవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా బీజేపీ నాయకుల నుంచి రెస్పాన్స్ రావట్లేదు. మరి బీజేపీ రియాక్షన్ ఏంటో కూడా చూద్దాం. మీరు కూడా బీజేపీ రియాక్షన్ ఏమై ఉంటుందో మీకు అనిపిస్తే కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.